నేను ఒకసారి సెక్రటేరియట్ పోయిన ముఖ్యమంత్రి గారు కలవడానికి కూర్చుంటే దారి వచ్చాడు. ఓ రెడ్డి గారు వస్తే వీళ్ళందరూ ఎమ్మెల్యేలంతా లేచాక సమస్య పెట్టారు. నాకేం అర్థం కానీ లేచలేదు. మంచిగా కాగిదా కాలేజీలో కాగిదాలు కూడా ఉంది. ఆయన నాకు చేస్తా ఉంటే ఏం పైన తగ్గిపోయాడు కూడా ఆయన అంటే రెస్పెక్ట్ ఇస్తారంటే ఏమి రెస్పెక్ట్ ఇచ్చే ఉన్నారు కదా, ఇప్పుడు తీసుకుంటాం రెస్పెక్ట్ ఇష్యూ లేదని చెప్పి. అంటే కేవలం మనం ఎట్లా అంటే వాళ్ళు పెద్దగా అయినట్టుగా ఎత్తరమయ్యే గిత్తంత పిడికల మంది తెలుస్తుంది. ఈ బీసీల ముందు పిడికల మంది తెలుస్తుంది. ఈ పిడికల మంది ఇంతమందిని శాసిస్తానికి ముందు కూర్చుంటా. తీర్మానం వల్ల చెప్తున్న మాట గుర్తుపెట్టుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీల ఓటు లేకపోతే కనీసం మీరు వార్డు మెంబర్ అయ్యా ఒక్కడన్నా వార్డు మెంబర్ తెలుసా? వార్డు మెంబర్ కూడా తెలియలేదు. నేను ప్రతిరోజు ఒక నియోజకవర్గం లెక్క తీసి బయట పెడతా ఉన్నాను. ఇలా హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ కోసం పెట్టిన హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో 5 సార్లు అసెంబ్లీ ఎన్నికలైంది, 5 సార్లు వ్యక్తి ఎన్నికలైంది. హుజూర్ నగర్ నియోజకవర్గంలో 7 మండలాలు ఉంటే 4 ఆఫీసర్లు ఉంటే 4 జెడ్పీటీసీ వెళ్ళి అసలు బీసీ జెడ్పీటీసీ లేదు. ఇది ఇట్లా జరుగుతూ ఉంటే మరోవైపు ఈడబ్ల్యూఎస్ పంచాయతీ ఈడబ్ల్యూఎస్ కోటాలో వాళ్ళు ఎంత శాతం ఉన్నారు? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఓసీల జనాభా 6.98%. 6.98% ఉన్నటువంటి ఓసీలకు 10% ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేస్తూ ఈ పద్మశాల బిడ్డల్ని, ఈ ముదిరాజు బిడ్డల్ని, ఈ గౌడ బిడ్డల్ని, ఈ బీసీఏ బిడ్డల్ని అందరి ఓటుకాలు ముఖ్యంకపోయి ఇప్పుడు వాళ్ళకి పంచిపెడతా ఉన్నారు. ఇక్కడ 200 పిల్లగాళ్ళకి 250 మార్కులు తెచ్చిన సీట్ వస్తుంది, మన బిడ్డలకు 300 మార్కులు తెచ్చిన సీట్ వస్తుంది. దయచేసి ఈ 2 ఓసీలు నా కోటే సార్, నా బీసీలు సరిపోతారు. నాకు ఇంకా నా వాళ్ళే సరిపోగా మిగులుతాయి. మీరు ఈ మాట చెప్తే మీరు ఓటే అని చెప్పి చూద్దాం. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని భవన్లో నిర్వహించినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కడ ఏ చోట బీసీల వాయిస్ వినిపించినా ఖచ్చితంగా తీర్మానం వల్ల అక్కడ ఉంటాడు, ఆ ప్రజల పక్షాన పోరాటం చేస్తాడు. ఖచ్చితంగా అబ్కీ బార్ క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,